హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామగడ్డ పులుసు అండ్ మా బాక్స్లోకి మా హస్బెండ్కి అండ్ మా పాప బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. చామగడ్డ పులుసు అండ్ ఇది కొంతమంది కొన్ని ఊర్లలో చామదుంపల కర్రీ కూడా అని అంటారు. నేను ఇది పులుసే చేస్తాను, కొంతమంది ఫ్రై కూడా చేస్తారు. మా సైడ్ అయితే పులుసే చేసుకుంటాము. సో దానికోసం అని చెప్పి అది కుక్కర్లో పెట్టేశాను అండ్ చింతపండు కూడా నానబెట్టాను. ఇందులో కొంచెం హాట్ వాటర్ పోసుకోండి. అండ్ మా పాపకి అది కుక్కర్లో పెట్టేసి చింతపండు నానబెట్టేసి మా పాపకి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా వాళ్ళ స్కూల్లో బ్రేక్ఫాస్ట్ కాదండి, ఓన్లీ స్నాక్స్ 2 బాక్సెస్లో స్నాక్స్ పంపించమంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి రామంటారు. కాకపోతే మా పాప మార్నింగ్ ఏం తినడానికి ఇష్టపడదు. ఏమైనా తిన్నా కూడా ఇంకా నాకు కడుపు నొస్తుంది, వామిటింగ్ వస్తుంది అని చెప్పి భయపడిపిస్తుంది. అందుకని కూడా మేము ఫోర్స్ చేస్తానండి మార్నింగ్. సో నేను బ్రేక్ఫాస్టే బాక్స్లో పెడతాను. అందుకే ఇలా ఈజీగా ఉండే, తనకి డ్రెస్కి పైన పడకుండా ఉండే ఈజీ బ్రేక్ఫాస్టే పెడతాను అనమాట. ఎగ్ రోలు, ప్యాన్ కేక్, ఇలా పరాటా ఇలాంటివే పెడతాను నేను. సో ఇట్లా వెట్టి చట్నీ అట్లా ఉన్న నేను పెట్టాను, ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ బ్రేక్ఫాస్టే కదా. అందరూ స్నాక్స్ తింటుంటే తినొక్కతే అలా తింటుంటే తనకు కూడా అన్కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి ఇలా నేను స్నాక్స్ టైప్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను అనమాట. సో తనకి బ్రెడ్ బటర్లో ఫ్రై చేసి పీనట్ బటర్ పెట్టేసి ఇచ్చాను. తనకి బాక్స్లో పెట్టేస్తాను. అండ్ ఇంకో బాక్స్లో 2 బాక్సెస్ అనమాట, వాళ్ళకి 2 బ్రేక్స్ ఉంటాయి. కాబట్టి నేను ఒక బాక్స్లో బ్రేక్ఫాస్ట్, ఒక బాక్స్లో స్నాక్స్ పెడతాను. టిష్యూ పెట్టండి, ఎందుకంటే అది బ్రెడ్ కదా, వాటర్ వచ్చేస్తే తడి వచ్చేస్తే ఇలాగా ఉంటుంది. మా పాప తినదు అలా తడిగా ఉంటే. అందుకని నేను ఏం పెట్టినా ఇలా ఎగ్ రోల్ అలా ఏది పెట్టినా టిష్యూతో పెడతాను. అది విజిల్ కూడా వచ్చేసిందండి, ఆఫ్ చేసేయండి. ఇంకో బాక్స్లో మురుకులు చేశాను నేను ఫస్ట్ టైము. ఆ మురుకులు అండ్ డేట్స్ పెడుతున్నాను. ఇలానే ఇంకో బాక్స్లో మకానా డేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్, ఇలానే ఏదైనా కుకీస్, అంటే అది కూడా హోమ్ మేడ్ కుకీస్, ఓట్స్ బిస్కెట్స్ అలా ఏమైనా ఉంటే పెడతాను. అండ్ మా వారు రైస్ తీసుకెళ్ళారండి, బాక్స్లో రోటీయే తీసుకెళ్తారు. ఎందుకో తనకి బాక్స్లో రైస్ వద్దని అంటారు, తనకు తినబుద్ధి కాదని అంటారు. అందుకే రోటీయే తీసుకెళ్తారు. పుల్కాస్, యాక్చువల్గా రోటీ అంటే పుల్కా చేస్తాను. నాకు రౌండ్గా అస్సలు రాదండి. చేస్తూ ఉంటే ఏదో కొంచెం అలవాటైంది, కానీ ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంతకంటే దారుణంగా చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం బెటరు. డైలీ చేస్తున్నా సరే నాకు రౌండ్గా అయితే రాదు రోటీ. ఇంకా ఎలా అయినా మా వారు అట్లాంటి కంప్లైంట్స్ ఏం చేయరు కాబట్టి నాకు అంత ప్రాబ్లం ఏం అనిపించదు. సో నాకు అలా వచ్చినట్టు చేసేస్తా. అది పుల్కా చేసేసి ఇంకా అది అంతలో గ్యాస్ పోలేదని చెప్పేసి అది పక్కకు పెట్టేసి ఇంకా ఇది స్టార్ట్ చేసేసా రోటీ. మార్నింగ్ అయితే చాలా బిజీ ఉంటుందండి. అండ్ మా చిన్న పాప లేస్తే అయితే ఇంకా అసలే నన్ను చేసుకొని ఇవ్వదు. ఊరికే ఇంకా అమ్మ అని పిలుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటుంది. అని ఇలా కొంచెం అది ఎప్పుడైనా మీరు పుల్కా చేసేటప్పుడు స్టార్టింగ్లో కాకుండా కొంచెం ఇట్లా బబుల్స్ వచ్చి అవుతుంది కదా, కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు పెట్టండి. ఇలా మంచిగా ఫ్లఫీగా వస్తుంది, పొంగుతుంది ఇలా పుల్కాసు. అండ్ మార్నింగ్ ఎక్కువ పుల్కాసే చేస్తాను, ఈవినింగ్ చపాతీ చేస్తాను. ఎక్కువ మా వారు రోటీ చపాతీ ఇదే తింటారు. వీకెండ్స్లో నాన్ వెజ్ ఉంటేనే సో రైస్ ప్రిఫర్ చేస్తారు. అండ్ వెంటనే క్లీన్ చేస్తూ కూడా ఉంటాయి, ఎందుకంటే నాకు అలా మెస్సీగా ఉంటే ఇష్టం ఉండదు. ఇది గ్యాస్ కూడా పోయింది, ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి అలా. సో ఉడికిపోయింది, దాన్ని కొంచెం కూల్ వాటర్లో వేసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది, అది తీయాలి కదా. అంతలో ఆయిల్ వేసేసి అందులో అది కొంచెం, అది మస్టర్డ్ ఆయిల్ అని చెప్పా కదా, అది కొంచెం ఆయిల్ వేడయ్యాకనే స్టార్ట్ చేయాలన్నమాట. అది కొంచెం ఇట్లా పొగలు రావాలి, ఆ ఫ్లేవర్ అనేది, స్మెల్ అనేది, పచ్చివాసన అనేది పోయినాకనే నేను స్టార్ట్ చేస్తాను, మస్టర్డ్ ఆయిల్ కాబట్టి. అంతలో ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోండి. మార్నింగ్ ఆనియన్స్ కట్ చేయాలంటే నాకు చాలా చిరాకు అసలు, కానీ తప్పదు. అండ్ పులుసులోకి కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి అనమాట. ఏ పులుసు అయినా, ఎగ్ పులుసు, చామగడ్డ పులుసు, ఫిష్ పులుసులో అంటే నేను వేరేలా చేస్తాను, ఇలా చేయను. అది కూడా మీకు రెసిపీ పెడతాను ఫ్యూచర్లో. అండ్ ఆనియన్స్ ఎక్కువే పడతాయి. అది జీలకర్ర ఆవాలు అండ్ కొంచెం పులుసు కర్రీస్లో దేంట్లోనే మెంతులు వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, చేదు రాదు. సో అది మెంతులు వేసుకున్నాక అది అయ్యేలోపు మనం ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవచ్చు. అది కొంచెం టైం పట్టుంది కదా, అది చేదు అనేది పోతుంది అనమాట. సో ఆనియన్స్ కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి. యాక్చువల్గా పులుసుకి రోటీ కాంబినేషన్ అంత బాగుండదు, కాకపోతే మా వారు రోటీయే తీసుకెళ్తా అంటారు, రైస్ వద్దంటారు, రైస్ కలుపుకోవాలి అంతా నాకు తినాలనిపించదు ఆఫీస్లో అని అంటారు. సో ఇంకా అది ఆనియన్స్ కూడా వేసేసాక కాస్త ఫ్రై చేయండి. ఫ్రై చేసి అది పక్కకు పెట్టేసి అంతలో ఇంక ఈ చామగడ్డ కూడా ఆ లోపు చల్లారిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కరివేపాకు వేసేయండి. కరివేపాకు అండ్ పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి. కరివేపాకు అండ్ పసుపు, కాస్త పసుపు వేసి కలిపేసుకొని దాన్ని క్యాప్ పెట్టుకొని పక్కకు పెట్టేయండి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేంత వరకు, చాలా బ్రౌన్ కాదు, కొంచెం వేగేంత వరకు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఆలోపు ఈ చామగడ్డ అనేది అది పీల్ చేసేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఈజీ అండి ఇది, అది ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఓన్లీ మనకు ఆనియన్స్ కట్టింగ్ అదే ఉంటుంది ప్రాసెస్, కాబట్టి ఇది చాలా ఈజీ అసలు. అండ్ టేస్టీ కూడా, మాకు చాలా ఇష్టం ఈ రెసిపీ. అన్నీ ఫేవరెట్ అంటున్నారు అంటే నిజమే, మా ఫేవరెట్ అయినా నేను చేస్తాను. తిననివి ఒక్కటి తినకపోయినా నేను ఇంట్లో అది చేయనండి చాలా వరకు అయితే. ఇంకా
మా పిల్లలు కూడా తింటారు కాబట్టి చేస్తాం. మా పాప దీన్ని చిన్న ఎగ్ కర్రీ అంటది. సో, ఇలా కట్ చేసేసుకొని పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి. ఎందుకంటే అది ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి సాఫ్ట్‌గానే ఉంటుంది. మరీ చిన్నగా చేసుకుంటే మళ్ళీ అది అందులో స్మాష్ అయిపోతుంది మొత్తము. సో, పెద్ద పెద్ద పీసెస్ లాగానే కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. అందులో అల్లం పేస్ట్ కూడా వేయండి. నేను అది రికార్డ్ చేయడం మర్చిపోయా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసి కాస్త ఫ్రై చేయండి ఆ పచ్చి వాసన పోయే వరకు. సో, ఇలా కలిపేసుకొని ఇంకా ఇందులోనే వెంటనే ఇంకా అది ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం హాట్ వాటర్‌లో నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, అది కలిపి పోసేసుకోండి. అండ్ ఇది చాలా ఫస్ట్ వాటరీ అనిపించిన తర్వాత అది బాయిల్ అవుతున్న కొద్దీ థిక్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి ఆ పులుసు అనేది థిక్‌గా అవుతుందనమాట. స్టార్టింగ్‌లో మీకు ఎంత కావాలో అంత పోసుకోండి వాటర్‌తో. తర్వాత అది థిక్ అయిపోతుంది ఎలాగా. సో, నేను ఇలా డైరెక్ట్‌గానే పోస్తాను. వేరే గిన్నెలో పోసి అదంతా నాకు ఇంకా ఇలా అలవాటే, ఇలానే పోసేస్తాను నేను డైరెక్ట్‌గా. సో, ఇందులోనే ఇప్పుడు కారము, ఉప్పు చూసుకొని వేసుకోండి. ఎప్పుడైనా పులుపుకి ఉప్పు ఎక్కువ పడుతుంది. కారంతో ఈక్వల్‌గా అది చూసుకోవద్దు పులుసు కర్రీలోకి మాత్రం. ఉప్పు అనేది ఇప్పుడు మనం కారం అనేది ఎంత వేసినా కూడా పులుపుకి ఉప్పు అనేది ఎక్కువనే పడుతుంది. సో, ఉప్పు చూసుకొని వేసుకోండి. అండ్ మీకు తెలిసిపోతుంది, స్మెల్ వస్తుంటుంది కదా పుల్ల పుల్లగా. అండ్ పైన మా మమ్మీ చెప్పింది టిప్ యాక్చువల్గా, పైన ఇట్లా మనకి బురుగులాగా వస్తుంది కదా, సో అలా వస్తే మనకు ఉప్పు సరిపోనట్టంట పులుసు కర్రీలో. చారులో కూడా, చారులో టమాటా చారు, ఏ చారు అయినా పప్పు చారు ఎందులో అయినా పైన మనకు బురుగులాగా వస్తుందంట, అందులో ఉప్పు సరిపోవట్లేదని అంట. ఈ టిప్ మీకోసం, ఇది మా మమ్మీ చెప్పింది నాకు యాక్చువల్గా. అండ్ రోటీ పక్కన అలానే ఎందుకు పెట్టాను అంటే అది క్యాప్ క్లోజ్ చేసి పెడితే అది వాటర్ వచ్చేస్తుంది, అందుకని చెప్పి హాట్గా ఉంది కదా అలాగే పెట్టాను. అండ్ కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి అండ్ ఇది జీలకర్ర మెంతుల పొడి చెప్పాలి కదా, జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి పులుసు కర్రీ కాబట్టి. అండ్ చట్నీస్లో పులుసు కర్రీలో ఇది మస్ట్ అండి ఖచ్చితంగా. అండ్ కొబ్బరి పొడి, ఇది మా మమ్మీ చేసి పంపించింది. కొబ్బరి పొడి మాత్రం నాకు చేయడానికి రాదు, నాకు ఆప్షన్ కూడా లేదు ఇక్కడ. అది ఎండబెట్టి మా మమ్మీ చాలా పెద్ద ప్రాసెస్ చేసి పంపిస్తుంది నాకు. ఇట్లా ఇంకా నాకేం ఇక్కడ అవైలబుల్ లేకపోయినా మా మమ్మీ. అండ్ ఆ చింతపండు కూడా మా మమ్మీ పంపించింది నాకు ఊరు నుండి. ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ ఇక్కడిది కొంచెం బ్లాక్ ఉంటుంది అండ్ టేస్ట్ కొంచెం వెగటుగా అనిపిస్తుంది, అందుకని చెప్పి నేను ఇంటి నుంచే తెచ్చుకుంటాను. అది బాయిల్ అవుతుంది. ఇంకా ఆ లోపు ఇంకా బాక్స్ కూడా రెడీ చేసేస్తున్నా, ఫటాఫట్ టైం అయిపోతుంది. అండ్ ఇవన్నీ చేస్తుంటే మా పాపకి తనే రెడీ చేస్తారండి. నాకు ఏం చెప్పారు, తనే లేపి బ్రష్ చేపియడం, బాత్ చేపియడం తనే చేస్తారు. లాస్ట్లో ఒక హెయిర్ అదొకటి నేను వేస్తాను. అండ్ మేము పెరుగు కూడా ఇంట్లోనే తోడేసుకుంటామండి. ఎప్పుడైనా బయట పెరుగు అసలు నేను బయట పాలు, బయట పెరుగు ప్యాకెట్ పెరుగు వాడము. అది కూడా పెట్టేసాను. అండ్ ఫస్ట్ ఈ కారం నేను తక్కువ వేసాను, మా పిల్లలు స్పైస్ ఎక్కువ తినారనమాట, అందుకని చెప్పి మా హస్బెండ్ కూడా. అండ్ బాక్స్లో పెరుగు, కర్రీ అండ్ రోటీ తీసుకెళ్తారనమాట. ఇంకా ఇంతే బాక్స్ పెట్టేశాను. మా పాపకి అయిపోయింది బాక్స్ పెట్టడము, మధ్యలో వెళ్ళి మా పాపకి హెయిర్ అవన్నీ చేసేసి వచ్చాను. అండ్ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక మా పిల్లలకి సపరేట్ తీస్తానండి కర్రీ ఫస్ట్, ఎందుకంటే వాళ్ళు చాలా స్పైస్ తిన్నారు. అండ్ పులుసు కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం. అండ్ మేము చప్పగా తినము, నేనైనా మా హస్బెండ్ అయినా. కాకపోతే రోటీకి మరీ కారంగా బాగుండదు కాబట్టి అది తీసుకెళ్లారు. అండ్ మళ్ళీ వాళ్ళకి పంపించేశాక నేను సపరేట్ తీసి కొంచెం కారం వేసి పెట్టాను. అండ్ స్మెల్ చూస్తే మీకు అది పుల్లగా వస్తుందా లేదా అని చెప్పాను కదా, సో నేను ఇప్పుడు అది చూసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేశాను. నేను స్మెల్ చూసి నేను అసలు టేస్ట్ చూడనండి. అండ్ మా చిన్న పాప కూడా లేచింది, సో తనకు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. మా వారు బ్రేక్ఫాస్ట్ ఆఫీస్లోనే చేస్తానని చెప్పారు, సో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు తనకి, బ్రెడ్ కాబట్టి ఇంకా వద్దన్నారు తను. సో మాకు బ్రెడ్ ఈరోజు, ఇంకా బ్రెడ్ పీనట్ బటర్ మా ఫేవరెట్, మా పిల్లలకి నాకైతే మా ఫేవరెట్. అండ్ చూడండి చాలా థిక్గా అయిపోయింది, చెప్పా కదా థిక్గా అయిందని. సో మీరు చాలా పల్చగా కలుపుకున్నా పర్లేదు, ఆ జిగురు వల్ల అది థిక్ అయిపోతుంది. అండ్ మీరు ఫస్టే థిక్గా చేసుకుంటే అది ఇంకా థిక్ అయిపోతుంది, అది గట్టిగా అయిపోతుంది, పులుసులా ఉండదు ఇంకా అది. సో అది అయిపోయింది, ఇంకా అయిపోయింది వెంటనే వేరే స్టీల్ గిన్నెలకు పెట్టేసి. చూసారు కదా ఎలా ఉంది. నా బ్లాగ్ కనుక నచ్చినట్టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.